నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డా. ఆయన ఇండిపెండెంట్, ఒకటి కాంగ్రెస్ అబ్బాయిది. అయితే ఇంతకుముందు మా బూత్ హరితండలో ఉండేది, మా హరితండ గ్రామ పంచాయతీ రుంగనస్పాలెం మండలం మాది. అయితే దానివల్ల ఓట్లు మంచిగా జరిగేది. ఆ బూత్ ఎప్పుడు మారుస్తారో మాకు తెలియదు, ఆ బూత్ మారుస్తుంది మాకు తెలియదు, సుగంతండ బూత్. అయితే అక్కడ ఏజెంట్ పెట్టుకున్నావా అని పోయినాము. 7 అయింది మాకు. 7 పోతే అక్కడ బూత్ కాడికి పోతే బూత్ కాడికి మాకు రానియట్లేదు, ఏలోడ్ చేయట్లేదు. మీ టైం అయిపోయింది, ఆ టైంకి మీరు రావద్దని. అక్కడ బూత్ దగ్గరికి పోతే ఆ మాట అన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు పిల్లగాళ్ళు యూఎస్లో ఉన్నారు, కొందరు స్వామిలు మాల వేసుకున్న అభ్యర్థులు 8వ తారీఖు ఇరుముడి కట్టించుకొని పోయారు. వాళ్ళు 11వ తారీఖు ఎలక్షన్ మాకు. వాళ్ళది ఓట్లు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళ ట్రైన్ టికెట్లు ఉన్నాయి, ఏ తారీఖు పోయిన టికెట్లు ఉన్నాయి. స్కూల్లో చదివే అబ్బాయిలు ఇక్కడ వచ్చి ఎట్లా ఓటు వేస్తారు? వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళు ఏ టైంలో స్కూల్లో ఉన్నది అన్నీ మేము అక్కడ ఆధారాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏ స్కూల్లో చదివేది ఏందని అన్నీ మా అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆయన కూడా మేము ఇక్కడ మేడం గారికి చెప్తే, మేడం గారు వాళ్ళు పంచాయతీకి సంబంధించిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోరు, అస్సలు దగ్గర రానియట్లేదు. మాకు తెలియదు, ఎక్కినప్పుడే తెలుసు. ఇంకా ఆయన కూడా క్యాండిడేటే, మేము కూడా క్యాండిడేటే, మాట్లాడుకున్నాం అట్లా. మేము దీనివల్లే మేము ఇద్దరం పోయినా అక్కడ రింకింగ్ జరిగిన కాడ పోయినాం. ఆయన కూడా వీడియో తీసుకుంటూ నేను కూడా తీసుకున్నాను. వీడియో ఇచ్చిన ఆల్రెడీ మీకు. ఇప్పుడు ఆ వీడియో ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతా కమిట్మెంట్, పోలీస్ వ్యవస్థ అక్కడ ఏజెంట్లు, అక్కడ కూర్చున్న సార్లు. సుగనితండ బూత్, అది సుగనితండ బూత్ 8వ బూత్, అది 8, 7 అక్కడే 2 వార్డులు అక్కడే సపరేట్. అది అక్కడ 178 ఓట్లు ఉన్నాయి. ఆడ 170కి 170 వేసుకున్నారు. అక్కడ చనిపోయిన మనుషులు ఉన్నారు, బయట నుంచి రాని వాళ్ళు ఉన్నారు. అందరు ఓట్లు ఎట్లా పడితే అక్కడని అడిగితే మీకు ఏం అవసరమని మాట్లాడడానికి అక్కడ కానిస్టేబుల్ అందరూ ఒక పక్షానే మాట్లాడుతున్నారు. మేము అక్కడ దగ్గర పోయి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా, మేము మాట్లాడడానికి మాకు హక్కు లేదా అని అంటే, ఏముంది మీరు చూసిపోవచ్చు అంతే కదా అని లోపల పోయేసరికి ఒక ఓటుకి 3 వేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఎవరు లేరు. మళ్ళీ అన్ని సీరియల్ ఉన్నాయి, అన్ని ఫోటో తీసినా కూడా ఒక్కొక్క మనిషికి ఒకటే కదా ఓటు పెట్టే హక్కు. ఈ ఏళ్ళకి ఉంది, మళ్ళీ ఈ ఏళ్ళకి ఉంది. ఆయన కూడా అధికార ఆఫీస్కి చెప్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు. మళ్ళీ మేమేం చేయాలి సార్, మాకు ఒత్తిడి ఉంది, మాది అది ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళ వీడియో కూడా ఇప్పుడు మీకు పెట్టగలిగినా, నేను ఆల్రెడీ వీడియో కూడా ఇచ్చిన. 1కి 10 సార్లు చెప్పినాం మేము. ఆయన కూడా మా మాట అయినట్లే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే గోల. అక్కడ ఆ బూత్ వరకు మాకు చాలా డౌట్ ఉంది. కలెక్టర్ గారికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మేడం గారికి మేడం గారికి అడిగితే 1కి 10 సార్లు చెప్తున్నా కూడా మేడం పట్టించుకోవట్లేదు అసలు.